ఆడియన్స్కి గమనిక, ఇక్కడ జరిగే పాత్రలు సన్నివేశాలు అన్నీ కలుపుతాలే, మా రియల్ లైఫ్లో ఏమి పెట్టి తీయలేదు. మీరు ఈ స్టోరీ మొత్తం చూసేసిన తర్వాత మాకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎవరని మాత్రం అడగండి, మా మొహాలకి అంత సీన్ లేదు. ఈ జనంకి మేము సింగిల్సే. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏంటి అంత అర్జెంట్గా కాల్ చేసి రమ్మన్నావు? గుర్తొచ్చానా? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నీ మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. అర్థం కాలేదు. బాధపడకు, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. లెట్స్ బ్రేకప్. ఆకాశం తాకాలి అనుందా, నాతో రా చూపిస్తా సరదా. రే దొంగ దొంగ దొంగ, రే దొంగ 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 దొంగ. ఒరే అరక్కరా బాబు, జనాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఒరే నేను దొంగను కాదరా, మా ఫ్రెండ్ గారి బ్రేకప్ అయింది, అందుకే ఇంట్లోంచి పారిపోతున్నా. అన్నా, మీ ఫ్రెండ్కి బ్రేకప్ అవ్వడం ఏంటి, నువ్వు ఇంట్లోంచి పారిపోవడం ఏంటి? ఇదేదో వెరైటీగా ఉందన్నా. ఇదంతా నీకు బుర్రకెక్కాలంటే ఒక పనికిమాల ఏదో గురించి తెలియాలి. నా చేతిని ఇప్పుడు వదిలిపెట్టవుగా? చచ్చేదాకా వదలను. ఆగాకన్నా, ఇక్కడి నుంచి నేను చెప్తా. ఆ మర్డర్ కేసు నీ మీద ఎక్కడ పడిపోద్దని ఇంట్లోంచి పారిపోతున్నావు, అంతేగా? తమ్ముడు, నువ్వు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ చూస్తావు కదా? నీకెలా తెలుసన్నా? అదే అర్థమవుతుందిలే. ఆడు నన్ను చంపడానికి పుట్టాడు, అంత ఈజీగా చచ్చిపోడాడు. అదంతా ఓకే, కానీ ఇప్పుడు నువ్వెందుకు పారిపోతున్నావు? ఉదయం 11 గంటలు. రే, అదేమన్నా ఇన్స్టాలో స్టోరీ పెట్టిందేమో చూడరా. అదేం పెట్టలేదురా, పెడితే చెప్తానులే. సరే. రే, మళ్ళీ చూడరా ఒకసారి, పెట్టిందేమో. పెడితే చెప్తానన్నానా? ఎందుకురా చెప్తావు? పెడితే చెప్తాలే. అంతేలేరా, అదేమో వదిలేసిపోయింది, నువ్వేమో నా మీద ఎత్తున్నావు. అందరికీ లోకువైపోయినా. ఒరే, టైం 1 గంట అయిందిరా. అయితే డైలీ ఏదే టైంకి అది స్టేటస్ పెట్టిదిరా. ఒకసారి స్టేటస్ పెట్టిందేమో చూడరా. తీసుకో, ఫోన్ తీసుకో, తీసుకో చూసుకుని. వద్దురా, అయినా నన్ను వదిలేసిపోయింది దాని గురించి నేను ఇంత ఆలోచించాలి. వద్దు. మరి ఎందుకు అడిగేవరా? అప్పుడెప్పుడో టిక్టాక్ బ్యాన్ చేశారా, దాని బదులు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసిన పోండి, నాలుంటాడన్నా బాగుపండి. అది బ్రేకప్ చెప్పడం ఏంటి, నువ్వు నన్ను తోపడం ఏంటి? చీ, దీని అమ్మ జీవితం. రే, మోషన్స్ వచ్చినప్పుడు మోషన్స్ తగ్గడానికి టాబ్లెట్ ఉన్నట్టు ఈ ఎమోషన్స్ తగ్గడానికి కూడా టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండరా. ఒరే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి నీ డైలాగ్కి ఏమైనా సంబంధం ఉందారా? ఓ పని చేయరా, పోరారే, దండం పెడతా, పోబే ఇక్కడి నుంచి, తలదింటున్నావు ఇందా నుంచి. తీసుకో, ఫోన్ తీసుకో.
రే లాస్ట్ అండ్ ఫైనల్ రా, ఒకసారి రిఫ్రెష్ చేసి చూడరా. దీని అమ్మాయి ఏం టార్చర్ రా ఇది. మధ్యాహ్నం 2:15 రే ఆగరా రే, రే ఆగరా, రే ఆగు బే, రే నీ అబ్బా ఆగరా, అరే నీ అబ్బా ఆగరా, పిచ్చి కుక్కల పరిగెడుతున్నావు. ఎందుకు రేవ పరిగెడుతావు పిచ్చి నా కొడక. పిచ్చ నా కొడక, ఎందుకురా 10 కిలోమీటర్లు పరిగెట్టించావు? దాని ఊహల నుంచి దూరంగా పారిపోతున్నాను రా. నిబ్బగళ్ళ చెయ్యికిరా రే. నీకు నిబ్బలాగే కనిపించచ్చురా, కానీ అది నన్ను వదిలేసి వెళ్ళిపోయినా తన ఊహల్లోనే బతుకుతున్నా పిచ్చోండ్రా నేను. నీకు రోజు రోజుకి పిచ్చి పరాకాష్కి వెళ్ళిపోతుందిరా. రేయ్ అది పిచ్చి కాదురా, ప్రేమరా. నీ అబ్బా చెత్తనా కొడక. సాయంత్రం 4:45 రేయ్ అసలు అలా ఎలా చేసి వెళ్ళిపోద్దురా. బ్రేకప్ చెప్పురా. రే నాకు కన్నీళ్ళు ఎందుకు రావట్లేదురా. నువ్వు ఏడుస్తలేదురా. అంటే నేను ఏడుతలేదంటావా? కన్నీళ్ళు రావట్లేదు కదా. రే అది నా పిల్లరా. అరే ఎవడు కాదన్నాడు రా ఇప్పుడు. అదే కాదంద్రా. ఊరుకోలేరా, వదిలేరా. రే అది నా పిల్లరా. రే పక్కింటోళ్ళు కాడ చూస్తున్నారు, పొరుగు పోతుంది, లెగరా రే ప్లీజ్ రా. రే దండం పెడతాను, పక్కింటోళ్ళు కాడ చూస్తున్నారు, పొరుగు పోద్దురా, లెగరా రే ప్లీజ్ రా. బ్రేకప్ అయిన వాళ్ళకి ఆ మాత్రం బాధ ఉంటుంది కదా, నువ్వు అర్థం చేసుకోవాలి కానీ నువ్వు పారిపోవడం ఏంటి? నేను ఇంకా చెప్పడం పూర్తవలేదు. అది నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో నీకు తెలియాలరా. ఆపేబే, ఇది 4333 చెప్పడవురా. ఒకసారి 2 సార్లు చెప్పొచ్చురా, అన్నిసార్లు చెప్పి టార్చర్ చేయకూడదు. నా బాధ నీకు టార్చర్లా కనబడుతుందారా? మరి టార్చర్ కాదేట్రా ఇది? నేనేం చేశానో చెప్పరా. చెప్తారా? చెప్తా. రే రే అది నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో ఈరోజు నీకు తెలియాలరా. రాత్రి 2 అవుతుందిరా, పొద్దున్న ఇంటర్వ్యూ ఉందిరా, ప్లీజ్ రా పడుకోనివరా. రే అదేమో వదిలేసిపోయింది, నువ్వేమో నా బాధ వింటలేదు. రాత్రికి మీ ఇద్దరు పేర్లు రాసి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను రా. బొక్కల ఇంటర్వ్యూ చెప్పు చెప్పు, పర్లేదు పోతే పోనీ. చెప్పరా నీ లవ్ స్టోరీ, చెప్పు చెప్పు చెప్పు. ఆ రోజు తెల్లజోన్ 2ంటికి లేపి ఇంటర్వ్యూ బొక్కెట్టు, అంతటితో ఆపావా? అబ్బా రే అది నన్ను ఎందుకు వదిలేసిందో ఈరోజు నీకు తెలియాలరా. రే రే అర్జెంట్ రా, వచ్చాక మొత్తం వింటారా. ఇప్పుడు వదిలేరా ప్లీజ్ రా. రే అది కాదురా, ఒకసారి నా మాట వినరా. అరే నన్ను ప్రశాంతంగా పోతుండగానే అల్లిరా బాబు. సరేరా త్వరగా రా, నా బ్రేకప్ స్టోరీ చెప్తాను. ప్రశాంతంగా నన్ను బాత్రూమ్ కూడా వెళ్ళలేదురా. అది కాదురా. ఆగు, ఇంకా ఉంది, అయిపోలేదు ఇంకా. అరే అది స్టోరీ పెట్టిందిరా. రే లవ్ స్టోరీ పెట్టిందేంట్రా? ఫ్లవర్స్ పెట్టాడేమో. అది నా పిల్ల కదరా. ఇప్పుడు వేరే వాడు పిల్లరా. వారం ముందు బ్రేకప్ చెప్పి మళ్ళీ ఇప్పుడు లవ్ స్టోరీ ఎలా పెట్టద్దురా? అరే ఊరుకోరా. రే అది నా పిల్ల కదరా. రే రే నువ్వు ఏడకరా బాబు. రే ఏడకరా. రే రే నువ్వు ఏడుస్తుంటే ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఏదో నక్కరుతుంది అనుకుంటున్నారా. ప్లీజ్ రా ఏడకరా. రే రే అది నా పిల్లరా. రే సర్టిఫికేట్ ఆగరా. రే నీకు నా బాధ కనబడట్లేదురా. ఈ భూమి మీద నీ ఒక్కడికి బ్రేకప్ అవ్వలేదురా.
2 సంవత్సరాల క్రితం నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన రా. 2 years రిలేషన్షిప్. నీ మీద నాకు ఫీలింగ్స్ తగ్గిపోయాయి. ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, లెట్స్ బ్రేకప్. ఫీలింగ్స్ పోయినాయి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు చేసింది నీకంటే పిచ్చి పిచ్చిగా చేశాను రా. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటే చాలా కామెడీగా ఉంది. అరే నీకు చెప్పింది అర్థమవుతుందా? నీ అబ్బా చెత్తనా కొడక, ఇందా నుంచి పిచ్చి కుక్కలా వాగుతుంటే పడుకుంటావా? ఏంట్రా స్టోరీ ఏమన్నా పెట్టిందేమో చూడరా. దేవుడా, నీ ఫ్రెండ్ నీ మాటలు లేదు, అందుకు నువ్వు కోపగించి ఇంట్లోంచి పోతున్నావు. నీకు అలా అర్థమైందా? అన్నా ఒక్క నిమిషం మా లవర్ ఫోన్ చేస్తా. హలో బుద్ధి కన్నా, ఏం చేస్తున్నావు? పోతున్నావా? నీ అమ్మ ఉండవే, ఇంట్రెస్టింగ్గా స్టోరీ వింటే ఏంటి నీ దబ్బుడు. మళ్ళీ ఫోన్ చేస్తానులే. ఏంట్రా లవరా? కంగారు అడుగు, తొందరలో నువ్వు కూడా సంకనాకి పోతావు. అదంతా పక్కనెట్టన్నా, ముందు నువ్వు కథ చెప్పు. నేను ఇంట్లో నుంచి పారిపోవడానికి కారణం ఒక్క ఫోన్ కాల్. హలో, ఎవర్రా? హలో, వచ్చే 4వ తారీఖు నా పెళ్ళి. సిగ్గు లేకుండా వచ్చి తినేసి వెళ్ళిపో. వచ్చే 4వ తారీఖు నా పెళ్ళి. సిగ్గు లేకుండా వచ్చి తినేసి వెళ్ళిపో. ఏమైందిరా? అరే ఎవర్రా? అరే ఏమైందిరా? వచ్చే నెల 4వ తారీఖున దాని పిల్లంట్రా. అన్నా, ఆ అమ్మాయికి పెళ్ళి అవుతే నువ్వు పారిపోవడం ఏంటి? నాకేం అర్థం అవుతలేదు. అరే ఆడికి బ్రేకప్ అయితేనే 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు నాతోటి. అలాంటిది దానికి పెళ్ళి అంటే నరకం చూపించేస్తాడు. అందుకే ఊరు వదిలేసి పారిపోతున్నా. నిజమే అన్నా, నీకు సావే. నా భయం కూడా అదేరా. నేను పారిపోవడానికి ఏమన్నా మంచి ప్లేస్ ఉంటే చెప్పరా? అన్నా నువ్వు కాశ్మీర్ వెళ్ళిపో అన్నా. రే ఇప్పుడు కాశ్మీర్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదరా, అక్కడికి వెళ్తే డేంజర్ కదా. వీడి చేతుల్లో టార్చర్ పడి సచ్చే కన్నా అక్కడ బాంబ్ బ్లాస్ట్లో పోవడం నయ్యం. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. వీడి చేతిలో టార్చర్ పడి సచ్చే కన్నా అక్కడ బాంబ్ బ్లాస్ట్లో పోవడమే బెస్ట్. రే లాస్ట్ అండ్ ఫైనల్ రా. ఒక్కసారి స్టోరీ పెట్టిందేమో చూడరా. నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను.